హాయ్ అండి అందరికీ. ఎగ్జామ్లో మీరు చేసే తప్పు ఏదైతే ఉందో అది ఒకటి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్లో మీకు ఇప్పటి నుంచే ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. టెన్నికాయిట్ మ్యాచ్లో 2-3 సెట్ల మధ్య విరామం ఎంత? 2-3 సెట్ల మధ్య ఆ విరామం ఎంత అని అంటే మనకు తెలుసు. ఎంత 2 మరియు 3 సెట్ల మధ్య? ఒకటో సెట్కి రెండో సెట్కి మధ్య 2 నిమిషాల విరామం ఉంటుంది. రెండో సెట్కి మూడో సెట్కి మధ్య 3 నిమిషాలు విరామం ఉంటుంది. మీరు బాగా కష్టపడి చదివారు, అన్నీ మీకు గుర్తుంటాయి. ఓకే, మీరు క్వశ్చన్ చూసినప్పుడు దానికి సంబంధించి మీరు ఆన్సర్ ఏమనుకున్నారు? మీ మైండ్లో 3 నిమిషాలు, మీ ఆన్సర్ ఏమనుకున్నారు? 3 నిమిషాలు. కాబట్టి 3 నిమిషాలు అనేది అనుకున్నారు. 3 నిమిషాలు అనేది ఏ ఆప్షన్లో ఉంది? మనకి ఇక్కడ రెండో ఆప్షన్లో ఉండడం జరుగుతుంది. 3 నిమిషాలు ఇలాంటి ఇచ్చినప్పుడు కంపల్సరీ ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. ఈ 3 నిమిషాలు అనే ఆన్సర్ దానికి కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. మీ మైండ్లో కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది 3 నిమిషాలని. అయితే ఈ 3 నిమిషాలు అనేది ఎన్నో ఆప్షన్లో ఉంది, రెండో ఆప్షన్లో ఉంది. కాబట్టి మీరేమనుకుంటారంటే ఆ కంప్యూటర్లో కిందకి స్లైడ్ చేసుకుంటా కిందకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అనేది ఉంటాయి మీకు కంప్యూటర్లో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 అనుకుంటాను కిందకు వచ్చేసి మూడో దానికి క్లిక్ ఇచ్చేస్తారు. ఓకేనా? మూడో దానికి క్లిక్ ఇచ్చేస్తారు. మీరు ఏమనుకున్నారు? 3 నిమిషాలు అనుకున్నారు మీ మైండ్లో, కానీ మీరు ఎక్కడ పెట్టారు? 3లో పెట్టేశారు. కానీ ఇక్కడ 3లో ఏ ఆప్షన్ ఉంది? ఇక్కడ 2 నిమిషాలు అనేది ఉంది. ఆ విధంగా మీరు తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 3 నిమిషాలు అనేది రెండో ఆప్షన్లో ఉంది, మనం ఇక్కడ రెండో దానికి ఆన్సర్ ఇవ్వాలి అనేది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇంకా మీరు ఎగ్జామ్స్లో ఏ విధమైన తప్పులు చేస్తారో మధ్యలో షార్ట్ వీడియోస్ చేసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిగా మీరు చేసే తప్పు ఇది ఒకటి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.